హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇది ఇప్పుడు లంచ్ టైం, డిన్నర్ టైం అండి. లంచ్ టైం కాదు, డిన్నర్ టైం. ఇదిగోండి, నేను 2 దోశలు, కొద్దిగా కూర తీసుకొచ్చుకున్నానండి. ఈ కూర ఏం కూర చేశాను అనేది నేను మధ్యాహ్నమే దాన్ని రికార్డ్ చేశాను, కానీ పెట్టడానికి టైం దొరకలేదండి. ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. ఈ కూర పాతకాలందేనండి, అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నవి ఇవన్నీ. దీన్ని పిండి మిరియం అంటారు. అరటికాయతోటి చేస్తారు. ఇది అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలోకి కానీ సూపర్ ఉంటుందండి. నేను ఇది ఎలా చేశాను అనేది వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, మధ్యాహ్నం లంచ్లో అయితే ఈ కూర తినేసానండి నేను. ఇదిగోండి, ఇప్పుడు దోశ తీసుకొచ్చుకున్నాను ఈ కూర తినడానికి. మీరు కూడా తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కూర ఒకసారి తింటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ప్లస్ అన్ని ఆరోగ్యానికి పనికొచ్చే ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి దీంట్లో. ఇది తినకూడదు అనేది ఏమీ లేవన్నమాట. అంత బాగుంటాయి. కిచెన్లో నార్మల్గా మన ఇళ్లలో దొరికే ఇంగ్రీడియంట్సే వాడాం దీనికి. సో చాలా టేస్టీగా ఉంటుంది. తినండి, తిని ఎలా ఉందనేది ఒక కామెంట్ పెట్టండి. కాస్త ఒక అరగంట స్పెండ్ చేయాలండి. చేస్తే చక్కని కూర చేసుకుని తినచ్చు. ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ పన్నీర్లు ఇవన్నీ కూడా హెవీ అవుతాయండి. హెల్త్కి అంత మంచిది కాదు. వెజిటబుల్స్ తో చేసుకునేదే కూరైనా కూడా ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అని, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో అది మేము కూడా లేట్గా తెలుసుకున్నాం అనుకోండి. మేమేమి ఇవన్నీ తినలేదని కాదు, తిన్నాం, కానీ ఇప్పుడు తినట్లేదు. ఎందుకంటే వాటిలో ఉండేటువంటి కీడు ఏంది అనేది కొద్దిగా మాకు అర్థమైంది కాబట్టి తగ్గించేసాం. బాగా తగ్గించేసి ఏదైతే మన ఆరోగ్యానికి పనికొస్తుందో అవే తింటున్నాం అంతేను. ముఖ్యంగా కూరగాయలండి. అయితే ఈ రోజు నేను బనానా తోటి ఈ కూర మిక్స్ చేశాను. మీరు చూసి ఎలా ఉందనేది నాకు చెప్పండి. ఇంకోటండి, మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఇంకా నలుగురికి షేర్ అయితే ఇంకా నలుగురు నన్ను లైక్ చేస్తారు కదండి. అందుకోసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. చాలా మంది అడుగుతున్నారు, అసలు మీరెవరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అది ఏదన్నీ అడుగుతున్నారు నన్ను. సో తప్పకుండా అండి నా ఇంట్రో ఒకటి చేస్తాను నేను. నా పేరైతే రుక్మిణి అండి, దాంట్లో మార్పేం లేదు. నా పేరు యాజ్ యూజువల్ ఏది ఉందో అదే నా ఛానల్ నేమ్, రుక్మిణి. దెన్ నేనేంది, నేను ఎక్కడుంటాను, అసలు నేను ఎవరు అనేది మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు షేర్ చేయాల్సిన బాధ్యత నాకు తప్పకుండా ఉంది. కాబట్టి నేను తప్పకుండా ఇంకొక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తానండి. ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే నా పేరు రుక్మిణి అండి. నాకు ఒక బాబు ఉన్నాడు. బాబు ఐటీలో వర్క్ చేస్తాడు. బాబుకు ఒక బాబు ఉన్నాడండి. నేను 20 years టీచర్గా వర్క్ చేశాను. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ఉంటున్నాను. నేను స్కూల్కి వెళ్ళలేక డ్రాప్ అయ్యానండి. ఇది బ్రీఫ్గా నా ఇంట్లో. డీటెయిల్గా నేనేంది, నా హెల్త్ ప్రాబ్లం ఏంది, ఎందుకు వెళ్ళలేకపోయాను అనేది డెఫినెట్గా నేను ఇంకొక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఈ కూర నేను అప్లోడ్ చేశానండి. ఎలా ఉందో చూడండి. చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే ఇది నచ్చలేదు, మీరు ఎందుకు చేశారు అని అడిగే రైట్స్ మీకున్నాయి. అడగండి, కామెంట్ పెట్టండి, నేను మార్చుకుంటాను. ఉంటానండి. ఇంకా కూర చూసేసేయండి. హాయ్ అండి. ఈ కూర పేరు పిండి మిరియం అంటారండి. అరటికాయ పిండి మిరియం అంటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇక్కడ నేను అన్ని ఇచ్చున్నాను. ధనియాలు కొద్దిగా, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 4 మెంతి గింజలండి. మిరియాలు మాత్రం 1 స్పూన్ మిరియాలే ఈ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. తర్వాత 1 అరటికాయ, 1 టమోటా, 1 ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, తగినంత చింతపండు అండి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 స్పూను ఆయిల్ వేసుకొని, నేనైతే నెయ్యి వేస్తానండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దూరగా వేపుకోవాలండి. అవి వేపుతున్నప్పుడు రవ్వ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నామంటే మంచి సువాసనతో చక్కగా వేగుతాయండి. జీలకర్ర, మిరియాలు అన్నీ కూడా సమపాళ్ళల్లో బాగా వేగుతాయి అన్నమాట. వాటిని బాగా వేగనిచ్చి బాగా మళ్ళీ చల్లారనివ్వాలండి. బాగా చల్లార్చుకొని తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మాడిపోకుండా వేపుకోవాలి. మాడిపోయిందంటే కూర రుచి కూడా మాడిపోతుందండి.
అందుకోసం చూడండి వేపుకొని అన్ని మిక్సీ జార్లో వేసుకొని పచ్చి కొబ్బరి ఉంటే ఒక 10 పలుకులు పచ్చి కొబ్బరి పలుకులు దాంట్లో వేసుకోవాలండి. తర్వాత చింతపండు కూడా దాంట్లోనే వేసేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు మళ్ళీ పిసికిపోయడం అదంతా అవసరం లేదు, దీనిలోనే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 పిడికెళ్ళు కందిపప్పుని బాగా ఉడకబెట్టుకొని కుక్కర్లో ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. ఆ ఉడికిన కందిపప్పుల్లోనే ఈ అరటికాయ ముక్కలు, టమాటా ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ ముక్కలు. మీకు ఎర్రగడ్డ చూపించాను కానీ నేనైతే ఎర్రగడ్డ వేయలేదండి, ఎందుకంటే అది ఆప్షనల్, వేసుకోవచ్చు. ఇప్పటికే ముక్కలు చాలా ఉన్నాయని ఎర్రగడ్డ తీసేసాను. టమాటా, ఆ 2 పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకొని తర్వాత దీనిలో మనం ఏం చేయాలంటే గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా దినుసుల పేస్ట్ అంతా దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్లు కలపాలి. దాంట్లో 2 గ్లాసులు నీళ్లు కలిపి తగినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్లు మాత్రం కొద్దిగా, ఎందుకంటే కొబ్బరి మసాలా అంతా ఉంది కాబట్టి నీళ్లు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. అది ఉడికే కొద్దీ నీళ్లు తగ్గిపోయి చిక్కబడిపోతుంది అన్నమాట. సో దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు మీకు ఎంత కావాలనేది మీకు తెలుసు కదండి, తగినంత ఉప్పు వేసేసుకోండి. వేసుకొని కాస్త పసుపు కూడా వేసుకొని 1 స్పూను, అంటే కొబ్బరి అది ఉంటుంది కాబట్టి అడుగు అంటకుండా ఉండడం కోసం అని చెప్పేసి, స్టీల్ కుక్కర్లు కదండి ఇప్పుడు నేను, అందుకోసం అనమాట. కొద్దిగా 1 స్పూను నెయ్యి వేసేసి దాన్ని ఇంకా గ్యాస్ మీద పెట్టేసేయండి. గ్యాస్ మీద కూడా హై ఫ్లేమ్ పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేశారంటే చక్కగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టారంటే మసాలా దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా దాంట్లో ఉంది కాబట్టి త్వరగా మాడే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత 1 స్పూను బెల్లం పౌడర్ని జల్లండి. ఒకే 1 స్పూను బెల్లం పౌడర్ని కూడా దానిలో కలిపేయండి. తర్వాత బాగా ఉడకనివ్వండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళండి చిన్నప్పుడు. ఆ తర్వాత మా అమ్మ కూడా మాకు బాగా చేసేది. ఇది చాలా బాగుంటుంది. ఇది మనం దోశల్లో తినచ్చు, అన్నంలో తినచ్చు, వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చి ఇంకా దేంట్లైనా కూడా బాగుంటుందండి, చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ రకంగా దీన్ని చేసుకొని లాస్ట్లో 1 స్పూను నేతితోటి ఆవాలు, జీలకర్ర, మళ్ళీ ఇది ఇంగువ వేసి తిరగమాత పెట్టేసుకోవాలి. ఆ తిరగమాత పెట్టి వెంట కలిపేసుకోవాలండి. తిరగమాత గరిటెలో పెట్టడం మాకు అలవాటండి, నేను అలాగే పెడతాను. చూడండి ఇప్పుడు అన్నం, ఈ కూర నా కోసం చాలా బాగా వచ్చిందండి. ఎలా ఉందండి చేసిన విధానం? బాగుందా? నచ్చిందా మీకు? మేము బ్రాహ్మిన్స్ అండి, మా వంటలన్నీ అలాగే ఉంటాయి కానీ హెల్దీగా ఉంటాయి కాబట్టి ధైర్యంగా మీరు చేసుకొని తినొచ్చు. దీనివల్ల నష్టాలైతే ఏమి ఉండవు. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.